కావేరి నాకు స్కూల్ టైం అవుతుంది, స్కూల్కి వెళ్తా. కమిషన్ వస్తాడు, ఫోర్ డబ్బులు ఇస్తాడు. నాకైతే చేయక వారం అవుతుంది. సరే మధ్యాహ్నం లంచ్ టైంలో నేనే చేస్తుంది, చేసి మాట్లాడు. నువ్వైతే తప్పకుండా మీకు ఫోన్ చేయి, దగ్గరలో పండుగ ఉంది. ఇంకెవరైనా చుట్టాలు అక్కకైతే ఫోన్ చేయి. ఆలోచించింది చాలు, దగ్గర ఉన్నవి పనికిరాని చుట్టాలు. స్కూల్కి టైం అవుతుంది, పో. మధ్యాహ్నం అయితే అక్కకు ఫోన్ చేయి. సరే. ఏమైనా ఎంతసేపు చెప్పరా? నువ్వు తాగుతానుకుంటున్నా నీకోసం. అయ్యో అత్తన్న ఆగలేవు, బాగా యుద్ధం చేస్తాను. తాగవన్నయ్యా అత్త. ఎప్పుడు చాలేనా మన పని? అయిందా నీ చూసుడిగా? ఏమన్నా ఆడుకోరా? ఓ తిప్పుకుంటా చూస్తున్నావు. నడువు పోదాం. ఏంది ఆడు కనబడగానే కళ్ళ పెట్టుకుంటామని? అసలు ఏమనిపిస్తుంది కానీ చూస్తే? ఏమనిపిస్తుందా? మంది మాటలు పట్టుకొని మార్మానం పోయటం అనిపిస్తుంది. పెండ్లా మాటలు పట్టుకొని కూడునల్ని ఇడగొట్టడం అనిపిస్తుంది. చాలా ఇంకేమన్నా అనిపించేది ఉందా? ఏయ్ అంటే నన్నను మాన్యమని అన్నావు అనుకో, మంచి కూడా చెప్తున్నా. అబ్బో తమ్మున్ననగానే బాగా రేషం వస్తుంది. అలా ఎంత ఉందో మనది కూడా అంత ఉంది. పోపా. బాగా కనబడుతుంది. ఆళ్ళు ఎట్లుంది, మళ్ళీ ఎట్లుంది కనబడతలేదా? ఇంకెంతుంది అని మాట్లాడుతున్నావు? ఏ ఒక్క తక్కువ ఓర్వనెవరో మనుషులను చూస్తే చాలుది. అవుగాని అడుగుడు మర్చిపోయినా. సప్నం ఫోన్ చేసిందా నీకు ఈ మధ్య? ఏడనే వారం అది ఫోన్ చేయక మొన్న ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అవునా? ఫోన్ లావటకపోతే మాసారు కానీ ఇంటికి పోయినా చెప్పిరా అయ్యా, అసలే పండగ వద్దని. ఆమె తప్ప మనకి ఎవరు ఉన్నారు చెప్పు? మర్చిపోకు మళ్ళా పనిలో పడి. అరే చెల్లె చెల్లె రావురా. కౌలు పైసలు లేట్ అయిపోతున్నాయి కదా. పైసలు రేపుందన్న, ఇలా కాకపోతే రేపిచ్చు. నాకు ఇచ్చిన మాట గుర్తుందా? వాళ్ళని ఇబ్బందుల పాలు చేసే మాట నాకు చెప్పినావు, నాకు మా గుర్తుంది. గది నాకు వెన్నతో పెట్టిన విద్యరా, నేను చూసుకుంటాలే. నువ్వు ఎందుకు పరిశాన్ అవుతున్నావు? నాకు కూడా కావాల్సింది అదే అన్న. సరే తీరా, నేను చెప్పిన మాట అయితే గుర్తుపెట్టుకో. బాగా చెప్పు వచ్చినాక. సరేనా? పోయేస్తా. వీలైతే ఇవాళ పని స్టార్ట్ చేయాలన్నా? సరేరా, చూసుకుంటాలే. చెప్పలేవు దునిపించినట్టు. నేనెందుకు దునిపించినే? మరెవరు దునిపించిర్రు? నేనెందుకు దునిపించినే? గీడి గీడేం చెప్తాను, గీడిని ఎవరు రానిచ్చింది ఇడికి. అరే నువ్వు గిడికి ఎందుకు వచ్చావురా? నేనెవరు రమ్మన్నాడు ఇడికి? నడు ఇడికాలి. ఏయ్ నువ్వేం దగ్గర ఉన్నావు? మా చెల్లెగా నువ్వేం చెప్తున్నావురా? నేను ఎవరు రమ్మన్నాడు ఇడికి? నడు ఇడికాలి. నీ తమ్ముడు పొలం కౌలుకి ఇచ్చిండ్రా నాకు, నువ్వేంద్ర నన్ను అడిగేది? బాగా మాట్లాడుతున్నావు. నీకు ఇచ్చిండారా కౌలుకు? మరి కౌలుకి ఇస్తేనే అంత సాగు చేసుకొని దున్నినా. అవునా? ఏ దాకా దున్నినావురా? ఎవరిని దున్నావు? చూపించిన దాకా దున్నినా. ఎవరు వాడు వచ్చి చూపిస్తాను దున్నినావా? మరి ఏందనుకుంటున్నావు? అడిగు. కాదన్నా, నువ్వు కౌలు కట్టుకున్నావు. కౌలు కట్టుకున్నప్పుడు వాళ్ళ పెట్టుందో అంత దున్నుకో. మా దాంట్లోకి ఎట్లా వస్తావు నువ్వు? గడా గెట్లు వాతిరు కనులు కనబడతలేవా కళ్ళకి నీకు? అదేనామా, నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు? బట్ నాకు చూపించిండు, ఆడికే దున్నుకున్నా. నువ్వేంది నాకు చెప్పేది? పోయి నీ తమ్ముని అడుగుపో, కౌలు తీసుకున్నాడు బరాబర్ దున్నుతా. ఏందిరా కౌలుకి తీసుకున్నావు నువ్వు? నేను పోయి అడగాలరా నీ? అవు నాకు చూపించిన కాడికి దున్నుతా గానీ నువ్వు కౌలు తీసుకున్నావు నాకేం అవసరం? అది ఇంకా మంది కూడా దున్నుపోరా చూపిస్తాను. మళ్ళీ ఏం దున్నుతారా? నీ పైసలు ఇచ్చినా నేను దున్నుకుంటున్నా. నువ్వే ఫోన్ చేసి పిలిపించుకో, నేను ఎందుకు పిలుస్తారా అని? నీ దాంట్లో దున్నిని అంటుడు కాబట్టి నువ్వు అడగాలి. నేను ఎట్లా అంటారా కౌలు తీసుకునే? సొంత భూమి అది. నీ జాగలకు వచ్చిన అన్నప్పుడు ఎవరిని అడుగుతావు? సొంత భూమి అది చెప్పు. నేను నాకు చూపించిన కాడికి దున్నుకున్నా. నువ్వు ఫోన్ చేసి మాట్లాడుకో, లేకపోతే ఇంటికి మాట్లాడా. నీకు అవసరం ఉంటే నీ దాంట్లోకి వచ్చిండు అంటున్నావు కాబట్టి నువ్వే తోలుకొచ్చుకో. నువ్వు ఎట్లా చేస్తావు నేను చూస్తా పోరా. నా దాంట్లో దున్ని అంటున్నావు కదా, నీ కౌలు తీసుకున్నా పుణ్యానికి దున్నుతున్నా. పోయి నీ తమ్ముని అడుగుపో. కౌలు తీసుకుంటే మంది భూములు దుంతావరా? నీ పారాలు కొంత
ఏంది నువ్వు జరగా జరుగు నడు 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 నువ్వు నడు ఏయ్, ఆగ్రా, ఆగు. నడురా. నువ్వు ఆగ్రా నడువు. నువ్వు ఆగు నువ్వు ఆగు నేను ఫోన్ చేస్తా ఆగు, నీ తమ్ముడు రమ్మని చెయ్యి మరి చెయ్యి చెయ్యి నువ్వు నన్ను అడిగేదేందిరా నువ్వు ఏయ్, చెయ్యిరా. ఆగు. రమ్మట ఆగు అమ్మను హలో నరేష్ బాబా హలో నరేష్ బావా ఏడున్నావు బాలు స్కూల్కి పోతున్నా ఈడ నీ అన్న నాదలో దుండినని నా మీదకి ఎగబడుతుండు ఒకసారి ఇడికి రా పొలం కాడికి రా ఇగో వాడికి ఇప్పుడు అట్టుగానే అది కాదు కానీ నేను మనూరు పెద్ద మనుషులకు ఫోన్ చేసి చెప్తా ఏదున్నా రేపు అక్కడ చూసుకుందాం పంచాయతీలో సరే సరే తి సాగే చెప్తాను నేను ఊళ్ళో పెద్ద మనుషులు చెప్తా అంటాడు రేపు పొద్దుల పెద్ద మనుషులు దాన్ని మాట్లాడదాం పా దేహం మాట్లాడదాం పోరా బాపా నడు నువ్వు నడు కదా నువ్వు నన్ను అనేది ఏందిరా కదా ఈ భూమి లెక్కనే ఎత్తాడు మొత్తం ఏం చేయాలి మరి ఏం చేయాలి నేను ఏమైంది కావేరి అట్లా కూర్చున్నావు స్కూల్ నుంచి రాగానే చాయ్ నీళ్ళు ఇచ్చేదాన్ని తప్పుడు చేస్తలేవు లేవు ఇంకా చాయ్ నీళ్ళు రేపో లేవేమి ఏంటిది ఇంకా చాయ్ నీళ్ళు రేపో నేను తేను ఏమైంది ఎన్నిసార్లు నీకు చెప్పాలి ఫోన్లో చెప్పినా కదా మీ వాళ్ళు అడగడుగున అడ్డం వస్తుర్రు అని నీకు చేతన అయితే లేదు అడగడానికి వాళ్ళని పిలిపించి అడిపియాలా ఇగో మీ వల్ల జోక్యం అవసరం లేదు ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండాలి ఎందుకు అవసరం లేదు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా ఇలా మీ వల్ల జోక్యం అవసరం లేదు నువ్వు అడుగుతలేవు కదా ఇంకెన్ని రోజులు ఒప్పుకే పట్టాలి మా వాళ్ళని పిలిపించి అడిపిస్తా ఇగో నువ్వు అప్పుడు మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడే నేను మనూరు పెద్ద మనుషులకు చెప్పి పెట్టినా రేపు పంచాయతీ ఉంది సరే కానీ టీ తాగుతావా కాఫీ తాగుతావా ఈ ఫ్రస్ట్రేషన్లో టీ తాగుదాం కాఫీ తాగుదామన్నా అదే లేదు పొద్దు నుంచి లొల్లిలు ఉన్నావు కదా నెత్తిన వస్తున్నావు చల్లం తీసుకొని చాయ్ తీసుకో ఏమో ఇక నీ ఇష్టం. సరే కానీ పొద్దున అక్కకు ఫోన్ చేస్తాను నువ్వు చేసినావా ఈ టెన్షన్లో బట్టి అసలు నేను చేయలేదు ఇప్పుడు చేయి ఇప్పుడు చేస్తే ఏం బాగుంటుంది రేపు పొద్దున పంచాలు పెట్టుకుని ఈ లొల్లి ఆమెకు చెప్పినట్టు అవుతుంది రేపు లొల్లి అయిపోయినాక వేద్దాం సరే పవనన్న నేను రేపు సంఘం కాడికి రమ్మన్నాను మీ తమ్ముడు నీ మీద ఫీజు కట్టినంట ఎవడన్నా ఉన్నాడా లోకంలో నువ్వే చదువుకున్నావురా ఊరి మీరు చూస్తున్నావేమో ఊరి మీరు చూస్తున్నావేంద్రా నువ్వే ఉన్నావా మళ్ళా కూర్చున్నాను ఏదా ఏంది ఏమైంది మామూలు ఎందుకు కూర్చున్నావు ఏదిరా నన్ను పోతుంటే ఉరుమురుము చూస్తుడు అయినప్పుడు అయిన చూపినట్టు ఏం దొల్లిన పోచుడికే నా తమ్మునే కొడతావు నువ్వు నా తమ్మునే కొడతావురా నువ్వు నన్ను చూస్తలేవురా నువ్వు నన్ను చూస్తలేవా నువ్వు నన్ను చూస్తలేవా నన్ను చూస్తలేవా నన్ను చూస్తలేవారు నువ్వు చూస్తలేవారా ఒక్కసారి తమ్ముడు తోలికి వచ్చావనుకో నరస్త బిడ్డ అనుకుంటావు చూస్తా చూస్తా తర్వాత చెప్తా మీ సంగతి చెప్పినా ఏంది ఇంకెంతసేపు కూర్చుంటావు ఇట్లా రందికొద్ది బుక్కడంతా తినీక పెద్ద మనుషులను కలిసి రాపో రేపేనా ఈ పంచాయతీ సపోర్ట్ చేయవు ఇట్లానే కలిసి రావాలి ఏమని చెప్పి రావాలి ఏమనంటే నా భూమి నేను కౌలుకిచ్చుకున్నా అంటున్నాడు నా ముఖం ఏడ పెట్టుకోవాలి కాదయ్యా కౌలుకి ఇచ్చుకుంటే ఇచ్చుకొని వాళ్ళ భూమి వాళ్ళిట్టం ఇంకా ఒడ్డోడు ఎక్కుమన్నాడు చెప్పు గదే ముచ్చట పెద్ద మనుషులకు చెప్పి చూపియ్యి నువ్వెంత తప్పుల పడతావు చెప్పు కానీ అక్కడికి ఇట్లా చేస్తాడని కళ్ళ కూడా అనుకోలేదు అరే దానికోసమే కదా నేను కంటైంది మళ్ళీ పోయి ఆయనకి భూమి ఇచ్చింది నాకు బాధ అనిపించదా అని అయినా దానికంటే మతి లేదు
నీ తమ్మిని బుద్ధి ఏడవేంది చెప్పు. అయినా పెళ్ళం చేతుల కీలు బొమ్మలైతే గిట్లనే ఉంటది. ఇక నువ్వున్నావు, నేనేదైనా ముచ్చట మాట్లాడంగానే గంజిలిగా తీసి పాడేసినట్టు పాడేస్తావు. కీలు బొమ్మలు ఎట్లయితే చిన్నప్పటి నుంచి వెళ్ళి సాధింది పెంచింది మర్చిపోతాను. ఇదేం పద్ధతి? అయినా పెద్ద మనుషులు అట్టిగాని లేరు. అంగీలు వేసుకున్నాడు అన్నదమ్ములు, లుంగీలు కట్టినాడు పాలోళ్ళు అయ్యిర్రట. భవిష్యత్తు చూసి ముందడుగెయ్యాలి. ఆనాడు నువ్వయినవా నేను అయ్యిన్నా, నా తమ్ముడు అని నువ్వు ముద్దాడుతీవి, నా మరదే కదా అని నేను గౌరవం చేతి. ఇప్పుడు పెళ్ళాం వచ్చినాక అన్న వదిలే అక్క రాకుండా ఇరైనకు కాదయ్యా. రేపటిన మనకు పోరో ఉడితే అలా భవిష్యత్తు కూడా ఆలోచించకుండా మీ తమ్ముడు మంచిగా ఉద్యోగం చేసి బాగుపడాలని ఊరగల్లు అప్పులు చేతిమి. ఆనాడు భూ పంచినాడు కూడా గిదే పంచాయితీ. ఆనాడేం మాట్లాడినాం, ఈనాడేం మాట్లాడతాం చెప్పు. నిజమేనే, మా నాన్న చచ్చిపోయాక నేను చదువు విడిచిపెట్టి కాలేరు పని చేసిన, గొర్రెలు కాసిన, బర్రెలు కాసిన, అరొక్క పని చేసుకుంటా మా అవ్వ నేను కలిసి 3 ఎకరాల భూమి కొన్నాను. మా తమ్ముడు చదివించుకున్నాను. మా అవ్వ చచ్చిపోయాక కూడా మా తమ్ముడు చదువుకు దూరం కావద్దు, వాడు మంచిగా బతకాలని అప్పులు చేసి చదివించింది. కానీ వాడు నౌకరు వచ్చినాక ఆస్తులు పంచుకొని పోయిండు, అప్పులు నాకే చేసిండే. వాడికి ఇట్లా మారిపోతాడని అర్థం అనుకోలేదు. ఇప్పుడు అవన్నీ ఆలోచించుకుంటా బాధపడుతున్న కూర్చుంటే ఏమవుతుంది? జరిగిన కాలం మళ్ళీ వస్తుందా చెప్పు. పోయి ఆ పెద్ద మనుషులను కలుపు. తమ్ముడిని పంచాయతీ కూడింది కర్మ కాకపోతే. అరే మళ్ళా గట్లా మాట్లాడుతున్నావేంటి? నువ్వు గిట్టినా కూర్చుంటే రేపు ఇంటి ముందు వచ్చి గల్ల పట్టి కొడతాడు, అప్పుడేం చేస్తావు? ఏదైనా ఇవ్వకుండా తప్పుతా, పోకపోతే ఏం చేద్దాం? అవు గాని మీ చెల్లెకి ఫోన్ చేయమన్నా చేసినావా అయ్యా? ఇంత వెళ్ళిగా దానికి ఎందుకు ఫోన్ చేసుడు? ఈ లోళ్ళంతా దానికి తెలుసు అవసరమా? ముచ్చటంతా తెల్లగోలు అయినాక వస్తా పోయి. సరే జల్దీరా, అటే పోయేవు. అసలే అన్నం కూడా తినలేవు. అవు బాబు, నీకు తెలియని ముచ్చటేముంది? గత 2 నెలల క్రితమే మీరు పెద్ద మనుషులు చేసిన పంచాయతీ సమానంగా అన్నదమ్ములకు ఇద్దరికి పంచిరు అయిపోయింది. ఇక నాకంటవా వ్యవసాయం చేసుకున్నామంటే నాకు గవర్నమెంట్ జాబ్ పెట్టుకుని నాకు వ్యవసాయం ఏదవుతుంది చేరాలి. కాబట్టి నేను అన్నకు కౌలుకి ఇచ్చిన ఎలా పోయి ఆడ దున్నుకుంటుంటే మా అన్న వచ్చి దున్నొద్దని చెప్పేసి అడ్డం పడ్డాడ కొట్లాడకు పోయాడట. మా భార్య ఫోన్ చేసి నాకు చెప్తే గిద్దగిల్ల సంగతి అని నాకు చెప్తాయి. నాకు చెప్పామని మరి నేను వచ్చి ఇంటి దగ్గర వెళ్తామని చెప్పి పెద్ద మనుషులతో తెలుసుకున్నామని చెప్పి ఇంటి దగ్గరికి వచ్చి వెళ్తాను. పవన్ ఏం సంగతి బిడ్డ, మళ్ళీ పంచాయతీ పెట్టుకుందామని ఆలోచన ఉందా మీకు? ఇదివరకే పోయిన సంవత్సరమే పంచిచ్చినాం కదా సమానంగా. మళ్ళీ తమ్ముని జాగకి ఎందుకు అడ్డం పోయినావు? తమ్ముని వీలు కాక ఊరికి పాలకిచ్చుకున్నాడు. అరే నేను ఉత్తరం ఎందుకు అడ్డం పోతానే? వాందంటే వాడు దున్నుకొని నా అంట దాకా దున్నిపించిండు. నేను అన్నా ఇక చుట్టాడు నాకేమవసరం? వాడు వచ్చాడో చూపించాడో వీడు దుంటాడు అలా. అదే బాపు, నేను పైసలు ఇచ్చి మా దగ్గర కౌలు తీసుకుంటే వాళ్ళ అన్నదమ్ముల పంచాయతీ ఉంటే ఏమైనా కొట్లాడుకోవాలి. నా మీదకి వచ్చి నువ్వెట్లా దుంతావురా అని ఎట్లా అడుగుతాడు? నా మీద కొట్టడానికి వస్తాడే? ఎంత ధైర్యానికి? వాళ్ళిద్దరు ఉంటే ఏదైనా చూసుకోవాలి. నీ పుణ్యానికి చేసుకుంటున్నా ఏమన్నా? పైసలు ఇచ్చి బరాబరు చేసుకుంటా నేను, నాదే తప్పే. వాళ్ళు మాట్లాడుకోవాలి. అరే గట్లగానే ఆయనకున్న కాడికి దునిపించుకోవాలి, కానీ వీడికి ఇష్టం ఉన్నట్టు దున్నుకుంటే ఎట్లా చెప్పు? చూపెట్టింది కదా బాబు. అరే నేను చూపెట్టినే అడుగు చూపించిన మరి మేము చూపెట్టలేదు అన్ని కద్దులు. నువ్వు చూపించావు గవ్వే మీకు దున్ని ఇంకా చూపెట్టుకోరు మరి కొట్లాడేందుకు? అరే వాడిని అడిగితే నువ్వే తీసుకొచ్చుకోపా అని నాకేమవసరం? నా వీడికి వస్తున్నా భూమి అయినట్టుగా. అరే బాబు, ఇగో చెల్లెనాడు. అవురా చెల్లె, చెప్పేమ్రా? నువ్వు ఊహించిన కాడికే కదరా పెద్ద బండ కాడికే నువ్వు దున్నినా? అవును, పెద్ద బండ దాకా మాదే. పెద్ద బండ దాకా నీ భూమా? అది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన నెంబరు. మనం పంచుకున్నాడు మీదికి పెట్టిరు గెట్లు. అవునే మామ, ఇద్దరు సమానం పంచలే రాయే. మరి ఇలా పెద్ద బండ చిన్న బండ అని మాట్లాడుతున్నది ఏమో. అసలు వీళ్ళు అర్థమైందా భూమి మంచిన్నాడు? మరి అది ఎట్లా దానికి ఏం తెలుసు అని మాట్లాడుతుంది చూసాం. అది జ్యేష్ఠ పాల కింద మీరు ఎక్కువ ఇట్లా పంచుకురేమో ఏమని కనుక. జ్యేష్ఠ పాల చెప్పురే బాబు, చెవు పెద్ద చేసుకోండి. ఏమో మరి ఏమంటారు కృష్ణ? జ్యేష్ఠ పాలు ఆ పాలు ఈ పాలు అనబట్టే
ఏం చెప్పుకోమంటావు చెప్పు మరి. చెప్పురే మీరు ఉన్నారు కదా నాడు మీరైతే అందరూ. అందరం మేము ఉన్నాము, అందరం చెప్పినాము, అన్ని ఎక్కడ తీసినాక రాను కదా అట్లా చేస్తుంది మరి. నరేష్ చెప్పు. మందిరం తిరిగేటోడు మా ఏం మతలాబ్ చేసుకున్నాడు వింటున్నారే ఇంటారా? నేను మందిరం ఎదుగుతున్నా మతలాబ్ చేసుకుంటారా? ఎక్కడనే ఉంది మళ్ళా మందిరం తిరిగితే మాత్రం ఏమో మరి నాకు చూడడానికి అయితే భూమి ఎక్కువ, నాకు కూడా ఎక్కువనే కనబడుతుంది నా పిల్లం అన్నట్టు. ఎక్కువ పడితే మళ్ళీ చూసి పెట్టుకో. మళ్ళీ వేరే పేరు తీసుకొచ్చుకో. అంటే ఇప్పుడు పంచరోళ్ళు అంగలా పంచుల పేరు లంగరం బిడ్డ మరి మేము చెప్పురు మరి అట్లా లంగరం అంటే లంగరమే మరి చెప్పురు. ఇప్పుడు రేపు వచ్చినోడు కూడా లంగని. ఇదైతే పద్ధతి కాదు బిడ్డ, నువ్వు మాట్లాడు. మేమైతే వచ్చినాం పంచినాం, ఏమన్నా ఫరక్ ఉందా అన్నాడు. గెట్టు కరెక్ట్ చూసి కనికైతే మాత్రమా లేదా? మళ్ళీ అలా ఎక్కువ దున్నుకుంటాడు, ఎక్కువ కనబడుతుందంటే ఎక్కడి నుంచి వస్తుంది? మరి మీకు అంతా ఇది అనిపిస్తే మళ్ళీ పంచుకోండి, మళ్ళీ వస్తాం పంచుతాం. మమ్మల్ని కోరుకుంటే మేమే వస్తాం, లేకపోతే ఎవరైనా దొరకొచ్చుకొని పంచుతాం. అవు బాబు మీరు చెప్పింది బరాబరే, వాస్తవమే. ఏదో ఆవేశంలో అన్ననే మిమ్మల్ని తప్పు వచ్చిందని చెప్పేసి ఏదో అన్నా కానీ సరే అయ్యేదో అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే నాకైతే ఇప్పటికీ డౌటే ఉంది, జాగా ఎట్లాగో ఎక్కువనే ఉంది. సో నేను ఎంసీ ఫీజు కట్టుకున్న తర్వాత జాగా కొలుసుకున్న తర్వాతనే అది దున్నుకోవాలి. అవర్ దాకా నేను పోవద్దాలకు మా అన్నగాడు పోవద్దు. అగో అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? నువ్వంటే నీకు నౌకరు ఉంది, నీ పెళ్ళం చేసి నువ్వు చేయకపోయినా మీకు వెళ్తుంది. మేము వ్యవసాయం చేసుకుని బతకటోళ్ళం, మాకెట్లా వెళ్తుంది? కైకిలు చేసుకోరి. కైకిల్ అంటే కైకిల్ ఎక్కడ వెళ్తుంది? ఇంత సంసారం అంతా అదే బాబు. ఇక్కడ డాక్టర్ అవుతుంది కరెక్ట్. పని చేయాలి, ఎందుకు పని చేయాలి? పని చేయాల్సిందే. అరే మాకు ఆవేశం ఉందయ్యా, నీకు వేరే పని నీకు నడుస్తుంది, మాకు నడవది. మా మీద పడేస్తారు. గవర్నమెంట్ సౌకర్యం ఉందని కైకిలు పోయి వేసుకోరు, భూమే ఉందా? అవ్వా మీరు ఉన్నంత అధికారులు మీకు నడుస్తుంది. మేము పూట చేసుకుంటాం, మాకు నడవది. మేము పొలం పండించుకుంటేనే మాకేమైనా వెళ్తుంది. ఎప్పుడు మన మీద నెగటివ్ ఇది లేకపోతే మరి మాకేమైనా పని ఉందా? కనబడుతుంది. ఎప్పుడు మీరే ఎప్పుడు ఏం చేయాలి మరి? వాళ్ళు చెప్పేది ఏముంది, వాళ్ళు చెప్పేది ఏముంది, వాళ్ళు చెప్పేది ఏం లేదు. అంటే ఇప్పుడు నువ్వు గడ్డకెక్కినావు కాబట్టి ఈ మాటలన్నీ మేము పని చేసుకొని బతకాలంటే మళ్ళీ కష్టంగా మాట్లాడతావు. అందరం చేయించుకో వేసుకోర్రి, కైకిలు లేవా పోయి వేసుకోర్రి. ఉండాలి మీరు పంచాయతీ పెట్టుకోకూడదు, నూనె కూడా ఇద్దరు అంటే ఉంటుంది. గడ్డకి నడుస్తుంది. లేడీకి చేస్తే లేడీకి పోతుంది. అవు బాబు పోయి ఉద్యోగం చేస్తుంటే జీతం వస్తుంది. మేము ఏం చేస్తామో మీకు తెలియదా? నువ్వు ఇంత నెల రోజులకు 2 నెలలు వస్తుంది కనబడి కదా బిడ్డ. నెల కాకపోతే 10 రోజులకే పెట్టుకోమని, 10 రోజులకే కొలుస్తున్నాం. 10 కాదే ఓ మామ ఆంధ్ర కాంగ్రెస్ వచ్చింది, అంతా నాటు పోసుకోండి. నాటు వేసుకునే కాలం ఇది. 10 రోజులు తాగాలంటే మా నాన్న కలవ కాదా? చెప్పు నువ్వు. నువ్వే వాస్తవం. కొన్ని కావాలంటే కొన్ని భరించుకోవాలి. మళ్ళా ఇన్ని రోజులు తిన్నా సరిపోదా? ఏం తిన్నాము అన్ని అప్పులే కట్టాము. ఆస్తులు మంచుకొని పోయి అప్పులు మాకు ఇచ్చినావు. ఏం తినలేదా? మేమే తిన్నాం అంతా. ఇప్పుడు ఎక్కువ భూమి తీసుకొని తింటారు కదా, చాలదా? ఇంకేం తప్పుడు ఏమేమను అగో నాన్న మార్నింగ్ వెళ్తున్నా నేను. అలా తమ్ముడు అని మొత్తం పెడుతుంది. ఉద్యోగం కావాలన్నా, నాకు ఈ ఫీజు కట్టన్నా, నాకు ఆ ఫీజు కట్టన్నా అంటే అన్ని కడుతుంది. అప్పులు ఇచ్చింది ఇప్పుడు మనకు. మంచిగా ఉందా ఇప్పుడు ఇది? మరి అట్లున్నాయా అనకు. మరి మా అన్ననే కదా మరి చేసుకుంటే ఏమైతే అనుకుంటున్నా? మరి బయట ఎందుకే కౌలుకి ఇవ్వాలి అన్న? మరి నువ్వు దున్నుకోయే ఎంతో కొంత అని అనొచ్చు కదా ఒక మాట. మా భూమి మా ఇష్టం, మేము ఎవరికన్నా ఇచ్చుకుంటాం. ఇగో పెద్ద మనుషులు చెప్పినట్టు ఇనూరి. ఎంసీ వచ్చి భూమి కొలిసి ఎవరి వాళ్ళకి ఇచ్చేదాకా ఎవరు దున్నేయలేదు, చేసేయలేదు. అలా పోవద్దు. ఇందోరు నా భార్య చెప్తే నేను నమ్మలేదు, ఏది పట్టించుకోలేదు. నువ్వు బావి మీద ఉన్నావు, నేను బావి లోపల ఉన్నారా? నా బాధ నీకేమేరు కదా? బతుకురా, నువ్వే బతుకు మంచిగా. మా బతుకులేదో కొడుతున్నావు కదా, అయ్యలేనందుకు చదివిపిస్తే అన్నకన్నా చెప్తున్నావు కదా. నువ్వే బతుకు. అయ్యా మీ మాట వింటారా? మేము గౌరవిస్తానా? మీరు కూడా మంచి న్యాయం చేశారు నాకు. అందరూ ఒక్కటే ఇక పోరి, ఇక ఉన్నట్టు అంటే గట్లే ఉంటుంది. పోరి ఇక పోయి నువ్వు మాట్లాడుతున్నావు. అన్న వదిలి మంచి ఉందారా? ఏం చేస్తారు? పనులు చేసినా? అవునే పూచి ఫోన్ అనే చెప్తాను, ఫోన్ చేస్తాను కలుస్తలేదు. అవు కానీ బాగా చూసి
వెళ్ళే ఆకాశ పండుగ వస్తాను కానీ ఈసారి అన్నరా ఎప్పుడు అడిగినా అత్తలేవు. నువ్వు అసలే ఉత్తమ మనిషి కూడా కాదు. బావ కూడా ఇక్కడ లేకపోయా. నేను అత్తకు మామకి చెప్తా. మీరు ఈసారి అన్నరా ఉన్నది ఒక్కదాని అవ్వాలి ఉంటే ఇంటికి రాకపోదుగా. ఊళ్ళో అందరూ ఏమనుకుంటారు చెప్పి ఇప్పుడు నువ్వు రాకపోతే. నువ్వు మా కోసం అన్న రావాలి బుజ్జి. ఆ మాటినే నువ్వు అయినా కూడా మరీ మరీ చెప్పింది తీసుకురమ్మా. ఇప్పుడే వస్తాను మరదలు మంచి ఉంటారా డ్యూటీ పోతానవా మంచిగా వెళ్తామ్మా చేసినా ఎక్కిందా డాక్టర్ పనినాక ఏకాదశి పండుగ వచ్చిందక్క. ఎన్ని పండుగలకు వచ్చినా ఒక్కరు ఇష్టం అంటే ఈసారైనా రావాలి. ఇప్పుడు వచ్చిన గేట్ దగ్గర నుంచి చెప్పండి అంటే పంపిస్తాం అక్క. ఇలా బావు కూడా లేదు. బావు బయట ఉన్నట్టు చూసుకుంటా ఎవరు లేదు. పోదాం అక్క, తప్పకుండా రావాలి. పండుగలు కూడా మరీ మరీ అడిగి యాక్షన్. అక్క నీకు ఇలా చేసేవాళ్ళ ఎవరు లేరు. అత్తమామలు వయసు అయిన వాళ్ళు. నీకు ఏది చేయాలన్నా మేమే చేయాలి. మీ మరదలు కూడా మరీ మరీ చెప్తున్నా అక్క రమ్మని. మేము కాకపోతే ఎవరు చేస్తారు అక్క? మీకు పుట్టిన తరఫున ఏం చేయాల్సిన మేమే చేయాలి. మమ్మల్ని కాదు ఇంకెవరు చేస్తారు అక్క? పోదాం. ఏడికి రమ్మంటారా? ఈయనింటికా నీ ఇంటికా? నేను ఎక్కడికి రాను. అరే అన్న, నిన్న జరిగిన పంచాన్ని కడుపులో పెట్టుకొని కళ్ళల్లో నీళ్ళు తీసుకుంటాను. అవురా? అని కళ్ళల్లో నీళ్ళు చూసి నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, మరి అన్నటువంటి నీకు తెలియదా? అంత దూరం నువ్వెట్లా పోయినవురా? మీ భార్యను మీ మనసులలో పంచుకొని మీ కన్నీళ్ళను కళ్ళల్లో ఆపుకుంటారు చూడు. మనకు అమ్మ నాన్న లేరు కావచ్చురా, కానీ మీ తోడబుట్టిందని నేనున్నారా? మీకు ఏ బాధలు రాదని చెప్పచ్చురా. ఊరుకోరా. అరే అంటలేనురా, కానీ ఇంటికో నీ ఇంటికో మాత్రం నేను రానురా. మన ముగ్గురం చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన మన ఇల్లు ఉంది కదరా, ఆ ఇంటికైతే నేను వస్తారా? మీకున్న పగలు మర్చిపోయి నేనున్న రోజులు నేను భార్యతో నువ్వు నీ భార్యతో ఆ ఇంటికి వచ్చి ఉంటేనే నేను ఉంటారా? లేకపోతే ఎక్కడికి రాను. పోయి మీరు మీ పిల్లలకు చెప్పుకోపోరు. ఏ ఆడపిల్లకైనా కానీ చూసురు కనుక పుట్టింట్లోనే వేసుకోవాలని ఉంటుంది, అత్తగారింటి కూడా వేసుకోవాలని ఇవ్వాలకు ఉంటుందా? కానీ మీరు ఇట్లా గొల్లులు పెట్టుకొని నన్ను దూరం చేస్తారా? అందుకే మీ ఇద్దరు కలిసి ఉంటేనే నేను ఆ ఇంటికి వస్తా, లేకపోతే రానే రాను. చెప్తాం సరేనా? పైలాగా నచ్చినాక పోయేస్తాం. పోయేస్తాం అక్క. పోయేస్తావా అక్క దగ్గరికి? పోయొచ్చు నేను. ఏమన్నా అక్క వస్తా అన్నదా ఇంటికి? వస్తా అన్నారు కానీ మనందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటే వస్తా. అందరం ఎవరు? వదిన, అన్న, నువ్వు, నేను. మీ అన్న వదిన వస్తారా? మనకంటే ఎక్కువ ప్రేమ మా అక్క మీద ప్రేమ వాళ్ళకే ఉంది. ఎందుకు రాదు? వాళ్ళకే ఉందా, మనకు లేదా? మనం కూడా పోదాం. ఏమైంది? అప్పుడే బస్సు ఎక్కినా అన్నది ఇంకా అత్తలేదు. బస్సు టైం కూడా అయింది కదా. ఇంకా బస్ స్టాండ్ దాకా జర పోయి చూసి రాపోదు. బస్సు దిగి నీళ్ళగా రాదా? నేను చూడనే పడుతుంది కదా దానికోసమే. అత్తది కానీ మాలస్క టైం అయింది కదా, ఇక అత్తలేదు ఇంకా. పొద్దేమో మాలస్క అవుతాను చూడు. బస్సు కూడా వెళ్ళిపోయినట్టుంది మరి. అరే పోయి రాపో, మరి ఆడదాకా పోయేస్తే ఏమవుతుంది? అత్తది గీనే కదా. అసలే అట్టి మనిషి కూడా కాదామే. పోయినా అయిపో నువ్వు తోలుకరానికి, ఇంట్లోనే ఉంటివి.
అరే నేను ముక్తా ఉన్నానే నిజమే కదనే మా అల్లుండని తిట్టుకుంటాడు కావచ్చు మా అమ్మని నడిపిస్తాడని నేను పోయేస్తా మరి ఏంది అల్లుడా అంటే నువ్వు కడుపులో ఉండగానే డిసైడ్ అయినావు అల్లుడని ఆడపిల్ల ఉడితే ఇంటికి మహాలక్ష్మి పుట్టింది అంటారు అసలు నువ్వు మహాలక్ష్మిని అద్దంటున్నావా నేను ఖాళీ అల్లుడే అన్న నువ్వు పేరు కూడా పెట్టుకున్నావు కానీ మహాలక్ష్మి అని ఓ పిచ్చిదానా రేపు మన బిడ్డ పుట్టింది అనుకో అల్లుడు వచ్చింది అనుకో అల్లుడికి ఇవ్వచ్చాను అట్లా అబ్బో వస్తాను కానీ చెల్లె అనడు వచ్చింది అంత మంచిదేనారా ఏమైంది ఇట్లా బక్కపడ్డు అసలు అట్టి మనిషి కూడా కాదు మా ఇంటికి రమ్మంటేనేమో ముఖం చాటేసుకున్నావు ప్రతి పండగకు నువ్వు మన ఇంటికి రావాలని మీ అన్నను పంపించిన నువ్వెందుకు రాలేదు చెప్పు నాటి బిడ్డ నా ఇంటికి రావాలని నాకు ఉండదా అప్పుడే ఈ వదిన గంధ చేదయిందారా నీకు గట్ల మాట్లాడతా నువ్వేంది వదినే నేను చెప్పిన కదా మా ఇద్దరు అన్నలు ఏ రోజు అయితే కలిసి ఉంటారో ఆ రోజు నేను ఇంటికి వస్తా అని నేను మీ ఇంటికి రాలేదు సరే కానీ నిన్ను మా ఇంటికి ఎవరు రాకమన్నారు వదినే ఏ పండగకైనా మా అన్నను పంపించిన కానీ నువ్వెందుకు రాలే నేను అంటే ఇష్టం ఉంటే నువ్వు కూడా వచ్చేదానివే కదా అయ్యో పిచ్చి తల్లి గట్లా అనుకోకురా నువ్వు అంటే మా అందరికి ప్రేమని పారా కడుక్కో అన్నం తిందు అబ్బా అద్దు వదినే ఇప్పుడే తినొచ్చిన నేను ఏ ఊకే బుజ్జి నువ్వు రాంగ అల్లుడితే తినవచ్చు గట్టి పోయి వేసుకురాపోయాను ఏ అద్దు వదినా నా కడుపు అంతా టైట్గా ఉంది అద్దు ఇప్పుడు టైట్గా ఉందా దవాఖానకి ఏమైనా పోదామా ఏ అద్దు వదినే కాసేపు అయినాక తింటా అప్పటికి మరి నేనే తినబెడతా సరే అన్న తమ్ముడు రాలేదారా రాలేదు మీ తమ్ముడు అత్త అన్న మా యారాలు రాని అత్తి అట్లయితే నేనే ఒకసారి పోయి అంతని మాట్లాడత్తా అన్న ఇక్కడికి వస్తా అని చెప్పింది చెల్లె ఆగే నీ వదినే చిన్నకాలతో చిట్ట చిట్ట పోయేస్తుంది మీ వదిన అసలే గునుక చక్రవర్తి కునుక చక్రవర్తి ఆ. ఏంటిదన్నా మరి ఈ ముచ్చట మన ఇద్దరి మధ్యలో ఉండాలి సరే పొట్టోళ్ళు రా పొట్టోళ్ళు ఏంది ఇక నేనే పోతా దాని ఇంటికి నాకేమైనా పనా పాటనా నేను పోయి తోలకత్తా అయ్యో చక్రవర్తి గున్న వైరా రాదు ఇక నేనే పోతా కదా అని ఇంటికి నాకేమైనా పనా పాటనా నువ్వు కూర్చోరా చెల్లె ఎట్లయితే నేనే పోయి తీసుకొస్తా ఏంది నువ్వు పోతావా పోయి ఏం చేస్తావు దిష్టి బొమ్మ వాళ్ళకి నిలబడతావు అంతకుమించి నువ్వు పిలిచేదేమన్నా ఉందా వాళ్ళని నిల్చుండి అని అనగానే వస్తారు ఇద్దరికి ఇద్దరు నువ్వు అనగానే నీ మరదలు నీళ్ళు తీసుకొస్తుంది నీ తమ్ముడు వచ్చిన నెత్తి మీద టప్ప టప్ప కొడతాడు అనుకుంటున్నావా ఆడ అంతగానో ప్రేమలేం లేవు నీ ఎంబడబడి రానికి పోయి అట తీసుకొస్తాడట మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే ఆ గల్మల కూర్చొని తిరుగుపో ఆడికి తమ్ముడు వచ్చేదాకా సరే నువ్వు గంట మర్యాదగా బతలాడినప్పుడు కూర్చుంటాం చూస్తాం ఇట్లా చెప్తా కూడా నాకు మర్యాద లెక్కనే కనబడబట్టి అగో అక్క నువ్వు ఎప్పుడు వచ్చినవే నేనే వచ్చి తీసుకొద్దాం అనుకున్నా ఇంకా అవ్వో నీ పెళ్ళాన్ని గాడిగల గిడిదోలుకనానికే నీకు ఇంత టైం పట్టింది ఇంకా నువ్వు పోయి మీ అక్కని ఎక్కించుకొస్తావు పోయి సంకాకెత్తుకో అవునక్క నువ్వు సాయంత్రం వస్తావు అనుకొని నేను ఇప్పుడు వచ్చిన నువ్వు ముందే వచ్చినా తెలితే నేను అప్పుడే వచ్చేదాన్ని అబ్బో నువ్వు బొట్లు బోనాలు పెట్టి గీడికొచ్చే వరకే గింతాలే ఇంకా నువ్వు వాళ్ళ పోతు కదా పాప పసివరు అడి ఎట్లా ఎగుతుండో ఏమో అబ్బో నీకు నువ్వు దిద్దులాడుకోనికే టైం చాలది ఇంకా నువ్వు అప్పుడే వస్తావా ఆగో నువ్వేనే బాగా నిమ్మలంగా కూర్చున్నావు ఇప్పటిదాకా బాగా ఎగిరినావు కదా నా అల్లుడికి అది చేసి పెట్టవా ఇది చేసి పెట్టవా అని ఆ డబ్బలా బియ్యం నానబోసిన పోయి పట్టించుకురా పో జల్దీ సగ్న పొలన పోతా అవు కాదు మా అల్లుడు తింటాడు కదా సరే కానీ ఓ నువ్వులు ఇట్లా నానబెట్టావాలే అయ్యో ఇవన్నీ నాకు చెప్పన్నా ఏ నాకు తెలియదా నువ్వు పట్టించుకురా పో సరే పోయి పట్టించుకొస్తాం ఇగో
నిన్నే ఇంటానవా? నువ్వు జల్లి సిద్దిపేట పోయి మంచి ఫేమస్ టీ షాప్లా ఒక 5 కిలోలు అరిసెలు 2 కిలోలు బొంది లడ్డు తీసుకురా. అర్థమైందా? ఇగో మనమేం తక్కువ కాదు. నువ్వు వచ్చేటప్పుడు రెండు అంటే 2 నూనె ప్యాకెట్లు తీసుకురా, అర్ధ కిలోంత నెయ్యి తీసుకురా. మనం కూడా హర్షాలు చేసుకుందాం. అవునే నానబెట్టిన నువ్వులు గిట్లా లేచి వత్తితే కమ్మ ఉంటుంది. పెడతావు జల్దిరా. సరేనే మరి నేను కూడా నువ్వు లడ్డూలు తీసుకొస్తా అల్లునికి. సరే. అగో నేను పార్క్లో కలిసిన కొత్త పోరు ఏంది అయితే చూస్తాను వీడు అన్నాను పిలవట్లేదా? ఏమైంది ఇన్నోరుకు మళ్ళీ చూస్తున్నాడా? అగో చూస్తున్నాడు కదా, మళ్ళీ ఏమైంది దీనికి? అరే మా అన్నేంది ఇట్లా చూస్తుండు? అట్లా చూసే బదులు ఏమైందిరా తమ్మి అని చెప్పేసి మాట్లాడియచ్చు కదా. అట్లా చూసుడు ఎందుకు? ముళ్ళేమన్నా పోతుందా మాట్లాడితే? మళ్ళీ ఎట్లా అవుతుందా? అరే చూసి పాడైతలేడు కదా, మాట్లాడనీకి ఏమైంది మళ్ళా? ఏమండి కావేరి ఇట్లకి రండి. వస్తున్నా. ఇప్పుడు ఇవ్వాలి ఇది ఓడు ఏం మాట్లాడినేమో 5 నిమిషాలు ఆగి పిలితేమో నేను కళ్ళ కప్పగొట్ట. నువ్వు వచ్చిన కానీ ఇట్లా దాపడే మేము ఇద్దరం అంతకుముందు ఎంత మంచుకున్నాం మేము. తిన్నరా అండి? నేను తిన్నా. డ్యూటీకోవాలి ఇంకా ఇప్పుడే పోతారా? సరే సరే జాగ్రత్త. అక్కడ ఎండలు బాగా కొడుతున్నాయి అట, జాగ్రత్తగా పోయి రాలి. సరేనా? సరే. ఏం చెప్తానవే? ఏం లేదన్న, మీ బావ ఫోన్ చేసిండ్రా. ఇంట్లో అయితే సిగ్నల్ వస్తలేదు, అందుకే ఇక్కడికి వచ్చి మాట్లాడతాను. చూడట్లా మరి మంచిగా ఉన్నాడట. డ్యూటీకి వచ్చినాక అప్పటికి ఫోన్ చేస్తా అన్నాడు. ఇంట్లో ఖర్చుడు వస్తే కానీ అట్టు ఎటు పోయి వచ్చినావు? రగ్గ కరెంట్ కాడికి కరెంట్ వస్తే అయిపో కదా. కరెంట్ కాడికి పోవాలి. ఎవరేం చెప్తున్నావు కరెంట్ కాడికి పోవాలి? మొన్న అల్లకి ఆడి చెప్తాడని నేను చెప్తున్నాను. అవును కదా. సరే కానీ అన్న, రేపు తమ్ముంది పుట్టినరోజు ఉంది కదరా. అవునేసిలే, మాటలు లేక 2 ఏళ్ళు ఆయన పుట్టినరోజు గురించి మర్చిపోయి. అరే అన్న, ఇన్ని రోజులు అంటే మీరు మాట్లాడుకోలేదు, దూరం ఉన్నారు కాబట్టి చేయలేదు. ఇప్పుడు మన అందరం కలిసిపోయినాం కదరా, ఇప్పుడు ఏమవుతుంది? ఏం లేదంటే ఏంది? నీ అదిలో తెలిసిందనుకో కుక్క మొత్తుకుంటుంది, నా పిక్కలు విక్తుంది. అసలు నాకేం లేవు ఈడ. అరే అన్న, నువ్వు ఆయన గురించి టెన్షన్ పడకురా. వదిన నేను ఒప్పిద్దా కదా, నీకెందుకు? వదినే వదినే. ఏమైందిరా గిడ కూర్చున్నావు? ఇంట్లోకి మాత్రం ఎందుకు? అబ్బా వదిన ఎప్పుడు తినుడేనా? సరే కానీ రేపు తమ్ముంది పుట్టినరోజు ఉంది, ఆయనకి మనం ఎంత మంచిగా చేసేవాళ్ళం, ఇప్పుడు కూడా అట్లనే చేద్దాం వదినే. అప్పట్లేక ఇప్పుడు రోజులు రేవురా. అంతకు మించి నాకు ఆ ఓపిక లేదు, అవసరము లేదు. మీరు చేసుకోర్రి, కావాలంటే నన్ను అడగకుర్రి. వదినే, నేను ఇక్కడ ఉన్న రోజులు నేను ఏది చెప్తా తినాలని చెప్పినా కదా. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ రేపు ఖచ్చితంగా చేస్తాను అంతే, అది నా ఆర్డర్. ఏమంటావు? ఇంకేమంటా, నీకోసం సరే అంట. సరే, నీ పిల్ల నా పిల్ల కదా. నీ సంతోషం కోసం ఏదైనా చేస్తాం రా మేము.
వదినా ఇంకా నిన్న తీసుకొచ్చిన గాజులు తీసుకురావా? తీసుకొస్తున్నారా? అరే నాకు పైసలు వద్దురా వదినా. మీరు అక్కడికి పోతే ఎవరింటికాడ వాళ్ళు ఉంటారు, నేను ఎవరింటికి రావాలి? నీ ఇంటికి వస్తే దీనికి కోపం, దీని ఇంటికి పోతే నీకు కోపం. అట్లా వద్దు వదినా, ఇక్కడనే కలిసి ఉండుర్రి. నేను అప్పుడప్పుడు వస్తా, ఎందుకంటే మీ తమ్ముడు కూడా ఇక్కడ లేడు కదా. నాకు మీరు ఇట్లా కలిసి ఉంటేనే సంతోషం వదినా. ప్లీజ్ నా కోసం మీరు ఇద్దరు ఇట్లనే కలిసి ఉండుర్రి. సరేరా, నీకోసం ఏదైనా చెప్తాంరా. మేము నీకంటే ఎక్కువనా? కలిసే ఉంటాం అక్క. అందరం ఇక్కడనే ఉన్నాంరా. వదినా నాకు ఆకలి అవుతుంది. అయ్యో వేసుకత్తరా? వదినా అది నువ్వే తినిపియాలి మాకు. సరేరా. నాకు ఒక్కదానికి కాదు, మా అందరికి నువ్వే తినిపియాలి. సరే లోపలికి రారు. ఏమైందయ్యా? కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఏమైందిరా? కారం ఎక్కువైంది. అన్న వాడు చిన్నప్పుడు నుండి కారం ఎక్కువ తినడు కదనే, అందుకే మనకు అట్లా అవుతుంది వచ్చు. అక్క నన్ను క్షమించక్క. ఇంత మంచిగా కలిసిన మీ కుటుంబాన్ని నా చేతులారా నేనే విడదీసిన. నేను చేసిన తప్పే అక్క, నన్ను క్షమించక్క. అరే లేవురా.
నువ్వంటే కొత్తగా వచ్చినవురా, నీకేం తెలియకపోవచ్చు. కానీ మా మరిది ఎప్పటి నుంచో మాతో ఉన్నాడు కదా, ఆయన తెలియదా మేము వేసుంటోళ్ళం, మా ప్రేమ వేసుంటుంది, మా మనసు వేసుంటుంది, మా గుణం వేసుంటుంది ఆయన తెలియదా చెప్పు. నీ మీద మాకేం కోపం రా. లేదు వద్దా, నా కళ్ళు ఇప్పుడే తెచ్చుకున్నాయి వద్దా, నన్ను నిజంగా క్షమించవద్దా. ఏంది క్షమించన్నా? అరే తమ్ముడు, అదే క్షమిస్తే ఏంది నువ్వు మా తమ్ముడు క్షమించావు నిన్ను? ఏంది మా బావ మీది కత్తున్నావు? బుజ్జే చూసుకో సార్. వదినా మీరు చెప్తే ఓకే లేండి. పోరానికి కారానికి చెంబడి కత్తున్నట్టున్నది. అవునే ఒక ముందుతో పోరానికి చెంబడికి పంపిస్తే కానీ ఆగో గదానికి కూడా నేనే కారణమా? కాదు వదిన, వాడు కారం తినడానికి నీకు తెలుసు కదా, నువ్వు గంతగానే కారం కలుపుతావా? మర్చిపోయినారా, కావాలని చెప్తానా? ఇగో తమ్ముని ఫోన్ వస్తుంది. హలో హలో, నరేష్ లేడా? లేడు. మీరెవరు? నేను నరేష్ లవర్ని. హలో ఏంటి మళ్ళీ చెప్పండి. నేను నరేష్ లవర్ని.